అడ్డం వస్తే నేను ఊరికే ఉంటా. అంతే పొద్దున్న కలెక్షన్ ఇస్తా. ఏంటికి ఇస్తా కలెక్షన్? ఇప్పుడు ఏం ఇప్పుడు మునుపు అడిగితే ఏం చెప్తే నువ్వు? మునుపడితే ఏం చెప్తే నాకు సంబంధం కాంట్రాక్ట్ వేసారని చెప్పినావు కదా. కాంట్రాక్ట్ చెప్పేది నేను పొద్దున్న వస్తాను. నువ్వు వద్దంటే నేను ఊరికైపోతాను. వద్దంటే ఊరికైపోతాను. మాదేమీ లేదు. నేను ఆడే చూపిస్తాను. నువ్వు ఆడే చూసినా కరెక్ట్. నీకు నువ్వు చూపించడానికి ఏంటి పెట్టలేదు? అది నేను చెప్పేది అడిగేది. ఇప్పుడు ఏం పని ఎవడున్నట్టు చెప్పింది లైన్ మీద చెప్పండి. అంటే వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తారు. ఏముంటుంది లైన్ మీద అబ్జెక్షన్ చేస్తారా? మళ్ళీ మీరు వద్దు సార్ ఆడ పెట్టదు సార్ అన్నట్లు ఏం కాదమ్మా అని బండి వచ్చిస్తే నేను పక్కకు పోలాడే. నేను బండి వచ్చిస్తే అట్లా నిలబడి నేను అట్లా కూడా సార్ వద్దంటాడా? అసలు వేయొద్దు మంజు. ಹಿಂದ್ಗಡೆ ವೈರ್ ಬಂದಿರ್ತಾವ. రాత్రి 2:30కి వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు పోయిన కరెంటు అసలు కరెంటే లేదు పర్వతనగర్లో 1వ వార్డులో. తర్వాత ప్రజెంట్ కౌన్సిలర్ అక్కడ అతని ఇంటి నిర్మాణం చేయాలనుకున్నాడేమో చెట్టు నరికిస్తున్నాడు. అది కరెంట్ వాళ్ళు సంప్రదించి వైర్లను తీపిచ్చి సక్రమంగా వైర్లను తీపిచ్చి ఆ మానేదో కట్ చేపియాల. అట్లా కాదని వైర్లన్నీ అట్లే పెట్టేసి కరెంటు కమ్మం మీద పడేసి ఆ తీగలన్నీ కట్ అయిపోయి కమ్మం కట్ అయిపోయి ఈరోజు అందరు కూలీలు ఉండేది. అందరూ కూలీ చేసుకొని తినేవాళ్ళు. అసలు మధ్యాహ్నం నుంచి కరెంట్ లేదు. చిన్నపిల్లలు ఉన్నారు. లాస్ట్ ఏరియా ఇక్కడ 2-3 పిల్లలు ఉన్నారు. లాస్ట్ శ్మశానం పక్కలో పాములు తేళ్లు వస్తుండాయి. ఇంతల్లా అవసరపడుతున్నాం. కనీసం ఆయన ప్రజెంట్ కౌన్సిలర్ కదా, వైర్లు తీపియల్లా. ఎక్కడైతే ఏముందని అతను కనుక్కొని ముందుగానే కరెంటు వాళ్ళ సిబ్బందులతో కనుక్కొని చేయాలి దాన్ని. అది ఏమి లేకున్నట్లు ఊరికే వైర్లన్నీ అట్లే పెట్టేసి దాన్ని చెట్టుని కొట్టిపించి ఆ చెట్టు పోయి వైర్ల మీద పడి ఆ కమ్మం కట్ అయ్యి ఇప్పుడు చూడు అంధకారంలో ఉన్నారు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు. వర్షాకాలము నీటిలో ఏమొస్తే రాత్రి ఫుల్ వర్షం, ఇప్పుడు ఫుల్ వర్షం మాడమైంది. అది ఏమి జరుగుతుంది పురుగా పుట్ర. కనీసము ఒక అవగాహన కరెంట్ వాళ్ళు సంప్రదించి దాన్ని మరమ్మతు ఎట్లా చేయాలి ఏం కొత్త కనుక్కొని చేపియాల. ఆ కమ్మం కూడా తీసి వేరే చోటు కూల్చినారు. అది ఇప్పుడు పెద్ద పెద్ద లోడ్లు వస్తుంటాయి పర్వతనగర్కి. అది అక్కడ రోడ్డుకి ఇబ్బంది. అది ఎక్కడైతే ఉందో అక్కడే దాన్ని పూడ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. వార్డులో కౌన్సిలర్ చెట్టు నరికించకపోయి స్తంభము పడిపోయిండేది, వైర్లన్నీ తెగిపోయిండవి. దాన్ని పట్టించుకున్న మాలములు స్తంభం ఇరిగిపోయింది. 2 రోజులు అయింది కరెంటు పోయి. ముసలాళ్ళు ముగ్గురు పెద్దలు చిన్నలు ఇంటికి ఒక 3 పిల్లలు ఉంటారు. పురుగా పుట్ర ఉంటుంది. శ్మశానం దగ్గర ఉంది. మాకు భయం అవుతుంది. మీరు ఎవరైనా వచ్చి కనుక్కోండి ఫోన్ చేయరు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఇప్పుడున్న ప్రజెంట్ కౌన్సిలర్ 1వ వార్డు కౌన్సిలర్ భర్త అయిన దివాకర్ ఆయన ఇంటి నిర్మాణం కొరకు చెట్టు నరికించినాడు. అది చెట్టు నరికించే క్రమంలో ఆ చెట్టు కొమ్మలు వైర్ల మీద పడి ఆ వైర్లు కాస్త తెగిపోయి లైట్ స్తంభం అనేది విరిగిపోయింది. అది విరిగిపోయే క్రమంలో విద్యుత్ శాఖ అధికారులకి ముందుగానే ఒక అర్జీ రూపంలో అర్జీ పెట్టుకొని కొమ్మలు నరికేయాలా చెట్లు నరికేయాలా
అలా చేయకోకుండా ఏమీ కంప్లైంట్ ఇవ్వకోకుండా వైర్ల మీదే కొమ్ములు పడేటట్లా చేసి ఈరోజు ఇంతమంది ఒకటో వార్డులో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటే ఆయన తన స్వార్థం కోసం, అంటే నా స్థలంలో లైట్ స్తంభాలు ఉన్నాయి, నా ఇంటికి అడ్డమవుతుందనే ఒక ఉద్దేశంతోన అది ఎవరికి అర్జీలు పెట్టుకోకున్నట్లా కావాలనే ఆయన ఆ స్థలంలో స్తంభాన్ని మార్చాలనే ఉద్దేశంతోన అది చెట్టు కొట్టించాడనమాట. చెట్టు కొట్టించిన సమయంలోన కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే అది ప్రమాదవశాత్తు జరిగింటే కరెంట్ ఉండాలి కదా. ఆ వైర్లన కరెంటు తీపిచ్చేదే ఆయనే, ఈరోజు కొట్టించింది ఆయనే, తర్వాత ఈ ఇంత సమస్యకి సృష్టించింది ఆయనే. ఉదయం 10-11 గంటల సమయంలో ఇది జరిగిందనుకోండి, వెంటనే ఈ పొద్దున్న ప్రజెంట్ కౌన్సిలర్ కదా, ఏఈలు డిఈలు అంతా ఆయనకి పరిచయస్తులే కదా. వెంటనే ప్రజలకి ఇబ్బంది లేకుండా వెనకనే అది ఏమైతే పోల్ ఇరిగిపోయిందో పోల్ వేయించి వైర్లు మరమ్మతులన్నీ తయారు చేపించి ప్రజలకు ఇబ్బంది లేకుండా కరెంటు సప్లై ఇచ్చింటే గిన ఇంతవరకు వచ్చేదే ఈ సమస్య ఇంతవరకు వచ్చేదా. ఇప్పుడు ప్రజలంతా ఒకటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే నిన్నటి రోజున రాత్రి 2 గంటలకు స్టార్ట్ అయింది వర్షము, ఉదయం 5-5:30 వరకు ఏకదాటిగా వర్షం కురిచింది. ఈ రోజు నైట్ కూడా అలాగే వస్తుందేమో. అలా వర్షం పడితే గిన మా ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. నీళ్లు గిన ఇప్పుడు పూర్వ గుడిసెలు ఉన్నాయి ఇక్కడ, తర్వాత అవుట్స్కట్ ఏరియా శ్మశానం పక్కలోనే ఉంది. శ్మశానంలో నుంచి పురుగ పుట్ర అవన్నీ వస్తుంటాయి. అవన్నీ వాటి దాటిని తట్టుకోవాలంటే మెయిన్ కరెంట్ ఉండాలి. కరెంట్ తన ఇంటి నిర్మాణానికి అనువుగా ఉండాలనే ఉద్దేశం ఈరోజు చెట్టు కొమ్మలు నరికిచ్చి తనకి అనువుగా ఉండాలనే ఉద్దేశంతో ఇంతమంది ప్రజలతో ఇబ్బందులకు గురి చేశాడనమాట. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, ఇబ్బంది పెట్టినట్లేదమ్మా. అందుకని నేను చెప్తా ఉండేది, విద్యుత్ శాఖాధికారులైనా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఉదయాన్నే త్వరగా వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తారని విద్యుత్ శాఖాధికారులను నేను విన్నవించుకుంటున్నాను. కరెంట్ లేదు.